యువత పోరుపై కూటమి సర్కార్ అణచివేత ధోరణి. విజయవాడలో కదం తొక్కిన విద్యార్థులు, అడ్డుకున్న పోలీసులు. చంద్రబాబు ప్రభుత్వంపై జనాగ్రహం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. యువత పోరుపై విశాఖ పోలీసుల ఆంక్షలు. భారీ ర్యాలీ చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అనుమతి లేదని బారికేడ్లు అడ్డం పెట్టిన పోలీసులు. ఆమదాల వలసలో యువత పోరుకు వెళుతున్న వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన పార్టీ శ్రేణులు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం. సూపర్ 6 హామీలను గుప్పించి చతికిల పడిందని వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన. కృష్ణా జిల్లా పెనమలూరులో వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమం. కానూరు నుంచి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ. నిరుద్యోగ యువత, విద్యార్థులను కూటమి సర్కార్ మోసం చేసింది. చంద్రబాబు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారని మాజీ మంత్రి రోజా విమర్శ. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చింది. సూపర్ 6 ను గాలికి వదిలేసిందన్న కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. ఏపీ వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్. చెప్పామంటే చేస్తామంతే అనే నమ్మకం మనపై ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీనే అని శ్రేణులకు జగన్ భరోసా. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబరాలు. ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. కార్యకర్తలు, నాయకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న వంగ గీత. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు. బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండా ప్రజలకు నమ్మకం, భరోసా ఇచ్చిందన్న నేతలు. బాపట్ల జిల్లా చీరాలలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిన పార్టీ నేతలు. కృష్ణా జిల్లా పామరులో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు. ప్రజల కోసమే పార్టీ పనిచేస్తుందన్న కైలే అనిల్ కుమార్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం. మహానేత వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన పార్టీ నేతలు. నెల్లూరు జిల్లా కందుకూరులో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ శ్రేణులు ఐకమత్యంగా పనిచేసి అధికారంలోకి తీసుకువస్తామన్న బుర్రా మధుసూదన్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన. తులరాం ప్రాజెక్టును సందర్శించి ఆయకట్టు ప్రాంతాల పరిశీలన. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గంజాయి సీజ్. 10 లక్షల విలువ చేసే 20 కిలోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మారిషస్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. ఉక్రెయిన్ అంగీకరించింది. ఇక మిగిలింది పుతిన్ డెసిషన్. మాస్కో నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఎదురు చూస్తున్నట్లుగా వెల్లడి. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 420, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాస్ లో ట్రేడ్.